మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో పాలక మండళ్ల కోసం ఈ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. షెడ్యూల్ ప్రకటనతోనే ఆయా కార్పొరేషన్లలో మున్సిపాలిటీలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఎప్పుడెప్పుడా అని రాజకీయ కార్యకర్తలు ఎదురు చూస్తున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుముదిని తెలిపారు. బుధవారం అంటే ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్ల పరిశీలన చేసి ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే 12వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ 116 మున్సిపాలిటీస్కి అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి టర్మ్ ముగిసిపోయినటువంటి వాటికి అలాగే కొత్తగా ఫార్మేషన్ అయినటువంటి వాటికి ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేయబడుతూ ఉన్నాయి. 52.43 లక్షల మంది ఓటర్లకు గాను 2996 వార్డుల్లో 8203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించే ఈ పోలింగ్ కోసం 16031 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయనున్నారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కూడా మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఆయన చెప్పారు. ఎవరైనా 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తుంటే తప్పనిసరిగా రసీదు ఉండాలని చెప్పారు. 1926 సెన్సిటివ్, 1300 పోలింగ్ కేంద్రాలు అత్యంత క్రిటికల్ గా పోలీసులు గుర్తించారు.